హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అమ్మ ప్రపంచంలో. ఈరోజు నేను చూపిస్తున్నటువంటి టూరిస్ట్ వచ్చేసి ఆ టూరిస్ట్ ప్లేస్ కర్ణాటకలోని మురుడేశ్వర్ అనే ఆలయం అండి. ఇది వచ్చేసి అరేబియా సముద్రంకి పక్కనే ఉన్నటువంటి ఆలయం అనమాట. చూడటానికి చాలా కనువిందుగా ఉంటుందన్నమాట. ఇక్కడ వచ్చేసి చూసారా ఎంత చక్కగా ఉండిందో. ఇదంతా లోపల గర్భగుడి లాగా అనమాట. గర్భగుడి ఉంది, అక్కడ వినాయకుడు అవి అంతా ఉన్నాయన్నమాట. ఇక్కడ వచ్చేసి ఆత్మలింగ అనేది ప్రతిష్ఠించబడినటువంటి క్షేత్రంగా చెప్తూ ఉంటారు. ఇది వచ్చేసి హిస్టరీ అంతా నేను ముందు మీకు చెప్తూ ఉంటాను, వింటూ మీరు ఇదంతా చూసి ఎంజాయ్ చేద్దురు. కానీ ఇదంతా చూడండి, గోపురం ఎంత బాగుండిందో కదండి. గోల్డ్ యూస్ చేసినట్టుగా ఉంది. ఇక్కడ చూడండి, చిన్న కొండలాగా ఉంది. కొండ మీద వచ్చేసి ఇక్కడ చిన్న చిన్న చెట్టు కింద తపస్సు చేసుకున్నటువంటి ఋషులను చూపిస్తూ ఉన్నారనమాట. చూడ్డానికి చాలా కనువిందుగా అనిపించింది. నల్లటి కొండ, చక్కగా గోల్డ్, పక్కనే చుట్టూ చెట్లు, ఆకుపచ్చగా ఉన్నటువంటి చెట్లు, చాలా ప్రకృతికి చాలా దగ్గరగా అనిపించిందండి. పక్కనే బీచ్ ఉండడం వల్ల చాలా బాగా వస్తుంది. సన్సెట్ టైం అనమాట. సన్సెట్ ఇక్కడ చాలా బాగా కనిపిస్తుంది అనమాట. పెద్ద శివుడు అండి, ప్రపంచంలోనే మనకి ఎత్తైన శివుడు అని చెప్తూ ఉంటారు. ఇది రెండవది అని చెప్తుంటారు. మొదటిది నేపాల్లో ఉందని అంటుంటారు. ఇది వచ్చేసి గోపురం అండి, 20 స్టేర్స్ ఉంటుందన్నమాట. 20 అంతస్తుల గోపురము. ఈ గోపురం ఎక్కి మనకి విజిట్ చేయడానికి టికెట్ ఉంటుందన్నమాట. పిల్లలకైతేనేమో 10% అనమాట, 10 రూపీస్. పెద్దవాళ్ళకి 20 రూపీస్ అలా ఉంటుంది. మనకి పైకి ఫ్లోర్కి 18 ఫ్లోర్స్కి తీసుకెళ్ళి అక్కడ మనకి చూపిస్తారనమాట. 17 ఫ్లోర్స్ 18 ఫ్లోర్స్కి సపరేట్గా లిఫ్ట్ ఉంటుంది. ఆ లిఫ్ట్లో వెళ్ళిపోతే మనం అక్కడ నుంచి చూడొచ్చు అనమాట. చూడండి గార్డెన్ ఎంత బాగుందో. అక్కడ ఉండడానికి, స్టే చేయడానికి హోటల్స్, రూమ్స్ కూడా ఉంటాయన్నమాట. సన్సెట్ టైం ఇక్కడ చాలా ఎక్స్పెషల్గా సన్సెట్ అనేది చాలా బాగుంటుంది. చూడండి ఇక్కడ బోట్స్ ఎలా ఉందో, అలలు చూసారా. ఇక్కడ గోపురానికి చుట్టూ ఇలా కడ్డీలు పెట్టారండి. దానివల్ల ఇలా మనకి కొంచెం కడ్డీలు కనిపిస్తూ ఉన్నాయి. రాడ్స్ అనేవి చుట్టూ చూడడానికి చాలా అంటే చాలా బాగుంది. చూడండి ఎంత చక్కగా ఉన్నాయంటే. ఈవినింగ్ టైం అయిపోయిందనమాట. ఆ టైంలో మనకి ఈ క్లైమేట్ అంతా ఇలా చక్కగా ప్రశాంతంగా కనిపిస్తుంది. ఎటు చూసిన జనము. బోట్ అనమాట. ఇక్కడ చూసారండి, బోటు కొంచెం లోపలికి వెళ్ళినాక ఎంత చిన్నగా కనిపిస్తుందో పైనుంచి చూడడం వల్ల. మనకి చాలా చక్కగా ఉంది కదండి. చూడడానికి చాలా ప్లెజెంట్గా ఉంటుందన్నమాట. అదంతా మనకి పక్కన వాటర్లో ఉన్న అలలు మాత్రమే ఎలా చిన్నగా వస్తూ కదులుతూ ఎంత చక్కగా కనిపిస్తున్నాయో చూడండి. ఇక్కడ వచ్చేసి రాడ్ ఉండడం వల్ల కొంచెం క్లియర్గా కనిపించట్లేదు. ఇక్కడ ఈ మధ్య రాడ్స్ పెట్టారండి, అంతకుముందు లేదంట. ఇక్కడ మనం చూడొచ్చండి నైట్ వ్యూ ఎలా ఉంటుంది అనేది. మనకి ఇక్కడ ఒక ఐడియా కోసం నేను ఇలా నైట్ వ్యూ కూడా చూపిస్తున్నాను. ఈ గోపురం చూసారా అండి, ఈ 20 అంతస్తుల గోపురం వచ్చేసి మనకి లైటింగ్స్ తోటి ఉంటుంది. ఇది వచ్చేసి బ్లూ, ఆరెంజ్, గ్రీన్ ఈ 3 కలర్స్లో నాకు కనిపించిందండి. బట్ నేను షూట్ చేసేటప్పుడు మాత్రం ఈ కలర్ మాత్రమే ఉండింది. ఇలా నైట్ వ్యూ అనమాట. బీచ్లోకి కూడా రిఫ్లెక్ట్ అవుతూ ఉన్నాయి అన్నమాట లైట్స్. చాలా బాగుండింది నైట్ వ్యూ అయితే. చూడండి, నైట్ నేను ఇది మిడ్నైట్ 12 అప్పుడు తీసాను. అక్కడ శివయ్య దగ్గర మాత్రము లైటింగ్ తీసేశారు. చుట్టూ లైటింగ్ మాత్రం ఇలా కనిపిస్తుంది. డే టైంలో ఇది ఎలా ఉంటుంది అనేది నేను మళ్ళీ చూపిస్తున్నాను అనమాట. ఇది లోపలికి వెళ్ళడం అనమాట. శివయ్య విగ్రహం లోపల ఒక గుహలాగా ఉంటుంది. ఆ గుహలోకి వెళ్తామన్నమాట. ఇక్కడ కనిపిస్తుంది కదండి గోపురము, అది వచ్చేసి మెయిన్ గుడి అనమాట. ఇక్కడ వచ్చేసి శివయ్యది. ఈ శివయ్యకి లోపలికి ఎంట్రన్స్ గుహలాగా ఉంటుంది. లోపల ఆ గుహలోకి అక్కడ జరిగిన విశేషాలు, కథలు అంతా ఒక బొమ్మ రూపంలో మనకి చూపిస్తూ ఉంటారు అనమాట. ఇది ఎంట్రన్స్, శివయ్య దగ్గరికి వెళ్ళడానికి ఇది ఎంట్రన్స్ అనమాట. లోపల శనీశ్వరుడు కూడా ఉంటాడనమాట. ఇదంతా ఒక కొండ మీద పార్క్ లాగా చేశారు. ఇక్కడ ఉండడానికి కూడా రూమ్స్ అవైలబుల్గా ఉన్నాయండి. RSN, KVK ఇలా చాలా ఉన్నాయి అన్నమాట. ఈ టెంపుల్ వచ్చేసి కర్ణాటక రాష్ట్రంలోని ఉత్తర కన్నడ జిల్లాలోని భట్కాల్ తాలూకాలోని ఒక పట్టణం అనమాట. ఇది శివుని పుణ్యక్షేత్రం. ఈ పట్టణం అరేబియా సముద్రం ఒడ్డున ఉందన్నమాట. ఈ శివుని విగ్రహము ప్రపంచంలో అతి పొడవైన రెండవ విగ్రహంగా 123 అడుగుల ఎత్తుతోటి నిర్మించబడినది. ఈ పట్టణంలో ఉన్న శివాలయంలో ఉన్న ప్రధాన దైవము శివుడు మురుడేశ్వరుడుగా అర్చింపబడతాడు. ఇక్కడ ఉన్నటువంటి ఆవిడ రావణాసురుడి యొక్క తల్లి. తను సముద్రుడి దగ్గర అంటే నది ఒడ్డున కూర్చొని ఇసుకతోటి తన చేతులతో శివలింగాన్ని తయారు చేసి పూజిస్తూ ఉంటుంది. ఇలా పూజిస్తూ ఉన్నప్పుడు
సముద్రుడు వచ్చేసి తన అలలతోటి దాన్నంతా చెల్లాచెదురు చేసేస్తూ ఉంటాడు. ఇలా చేస్తూ ఉండడం వల్ల పూజకి ఆటంకం కలుగుతుందని భావించి తన కొడుకైనటువంటి రావణాసురుడిని తన తల్లి ఆత్మలింగాన్ని కోరుకుంటుందనమాట. ఆ ఆత్మలింగం కొరకు తను రావణాసురుడు ఘోర తపస్సు చేస్తూ ఉంటాడనమాట. చేసి శివుణ్ణి మెప్పించి ఆత్మలింగాన్ని భూలోకానికి తీసుకొస్తాడు. కానీ శివుడిచ్చిన ఆత్మలింగం స్వభావం ప్రకారం భూమి మీద ఆ లింగం ఎక్కడ పెడితే అక్కడ స్థాపితమయ్యి అక్కడ నుండి తిరిగి ఎత్తడానికి వీలు కాదని శివుడు చెప్తాడు. రావణాసురుడు తన ఆత్మలింగాన్ని లంకలో ప్రతిష్ఠిస్తే ప్రతికూల జరుగుతాయని భావించి దేవతలు విష్ణువుని వేడుకొనగా విష్ణువు తన మాయతో సూర్యాస్తమయం అయ్యేటట్లు చేస్తాడు. అప్పుడు రావణాసురుడు సూర్యాస్తమయం అయ్యిందని భావించి సంధ్యావందనం చేసుకోవడానికి రెడీ అవుతాడు. ఈ విషయం తెలుసుకున్న నారదుడు వినాయకుని వద్దకు వెళ్ళి రావణాసుడి వద్ద నుండి ఆత్మలింగం తీసుకొని భూమి మీద పెట్టాలని చెబుతాడు. అప్పుడు వినాయకుడు నారదుడు కోరినట్లు రావణాసురుడు వందనం చేసుకునే సమయానికి బ్రాహ్మణ వేషంలో పెడతాడు. ఆ బ్రాహ్మణ బాలకుడిని చూసి వెంటనే రావణాసురుడు తాను సంధ్యావందనం చేసుకునే టైం అయింది కాబట్టి ఆ బాలకుడిని లింగాన్ని పట్టుకోమని కోరుకుంటాడు. అప్పుడు వినాయకుడు చాలా బరువు ఉంటే తాను ఎక్కువసేపు మోయలేనని, తాను అలా మోయలేకపోతే సమయం వచ్చినప్పుడు 3 సార్లు పిలుస్తానని, రావణాసురుడు రాకపోతే ఆ లింగాన్ని భూమిపైన పెడతానని చెబుతుంటాడు. రావణాసురుడు అందుకు అంగీకరించగా వినాయకుడు ఆ లింగాన్ని తన చేతిలోకి తీసుకుంటాడు. రావణాసురుడు సంధ్యావందనం చేసి ఆ టైం నుండి వెళ్ళగానే గణపతి లింగాన్ని మోయలేకపోతున్నట్లు 3 సార్లు పిలుస్తాడు. సంధ్యా సమయం మధ్యలో ఉండడంతో రావణాసురుడు అక్కడికి వచ్చేటప్పటికి వినాయకుడు ఆ లింగాన్ని భూమి మీద పెట్టేస్తాడు. రావణాసురుడు వచ్చి లింగాన్ని భూమి మీద నిలుపుతాడు. రావణాసురుడు వచ్చి లింగాన్ని భూమి మీద నుంచి నిలిపినందుకు గణపతి నెత్తి మీద ఒక మొట్టికాయ వేస్తాడు. గణపతి నెత్తికి గుంట పడుతుంది. వినాయకుడు భూమి మీద నిలిపిన స్థలం గోకర్ణ, మురుడేశ్వర లింగం పడిన భూభాగాలలో ఒక ప్రదేశం. విష్ణువు తన మాయని తొలగించగా వెంటనే సూర్య కిరణాలు ఆ ఆకాశంలో మళ్ళీ కనిపిస్తాయి. ఈ విషయాన్ని గ్రహించిన రావణుడు ఎంతో కోపంతో ఆత్మలింగాన్ని తన చేతులతో పెకిలించి ప్రయత్నం చేస్తాడు. ఆత్మలింగం పైనున్న కవచాన్ని విచ్ఛిన్నం చేసి విసిరివేస్తే గోకర్ణకు 23 కిలోమీటర్ల దూరంలో సజ్జేశ్వర అనే ప్రదేశంలో పడుతుంది. లింగం పైనున్న మూత తొలగించి విసిరివేస్తే అది గోకర్ణకు 27 కిలోమీటర్ల దూరంలో ఉన్న గణేశ్వరంలో పడుతుంది. పైనున్న మురుడేశ్వర్లో పడుతుంది. ఆ పేరు కాలక్రమంలో మురుడేశ్వరిగా మారిపోయింది. ఈ ప్రదేశాన్ని సందర్శించడానికి రైలు మార్గం ద్వారా కానీ, బస్సు మార్గం ద్వారా కానీ, విమానం ద్వారా కానీ చేరుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి స్టే చేయడానికి కూడా సరైనటువంటి సదుపాయం కలిగినటువంటి రూములు కూడా అవైలబుల్గా ఉంటాయి. చూడ్డానికి ప్రదేశము చాలా చక్కగా ప్రశాంతంగా కనిపిస్తుంది. ఇది చరిత్రలో ఈ ఆలయము అరేబియా సముద్రం నుంచి 3 వైపులా ఆవరించి ఉంటుంది. ఈ దేవాలయ గాలిగోపురం 20 అంతస్తులు ఉంటుంది. ఈ కోట మురుడేశ్వర దేవాలయం వెనుక భాగంలో ఉంది. ఈ కోటని మన హిందూ రాజులు పునరుద్ధరించారని చెప్తూ ఉంటారు. ఈ ఆలయ సముదాయంలోనున్న శివుని విగ్రహం చాలా దూరం నుండి కూడా కనిపిస్తూ ఉంటుంది. ఆధారాల ప్రకారం ఈ విగ్రహం ప్రపంచంలోనే అతిపెద్ద శివుని విగ్రహము. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి.